వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602388 7799900211. 26వ తేదీన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మార్కెట్కి సంబంధించిన ఒక గెజిట్ రిలీజ్ చేసినారు. ఆ గెజిట్లో సారాంశం ఏంటంటే మార్కెట్లో రూములు ఎంత బాడుగా, రైతులు తీసుకొచ్చే కూరగాయలకు ఎంతెంత మార్కెట్ రుసుము కట్టాలా అనే దానిపైన ఒక గెజిట్ తయారు చేసినారు. వరదరాజుల రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గెజిట్ తయారైంది. ముఖ్యంగా ఈ గెజిట్లో సారాంశం ఏంటంటే ఇది ప్రొద్దుటూరు గెజిట్ రిలీజ్ చేసినారు వాళ్ళు. 81/2026 26/3/2026న రిలీజ్ చేసినారు గెజిట్ను. ఈ గెజిట్ రూపకల్పనే తప్పు, ఈ గెజిట్ను తయారు చేయడం విధానమే తప్పు. ఇది వరదరాజుల రెడ్డి గారి ఇంట్లో కూర్చొని 22వ తేదీ తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఇది తయారు చేసినారు. ఈ తయారు చేసే క్రమంలో 150 రూపాయలు ఉండే ఒక రూముకు 750 రూపాయలు రాసినారు. గెజిట్లో 750 రూపాయలు పెట్టినారు. ఇది 150 రూపాయలు ఉండేది ఎప్పుడు లాస్ట్ సంవత్సరంలో. ఈ సంవత్సరం 750 చేసినారు. ఇంకొకటి 200 రూపాయలు ఉండేది 400 చేసినారు. ఇంకొకటి 50 రూపాయలు ఉండేది 100 రూపాయలు చేసినారు. ఇంకా దారుణమైనది ఏంటంటే శివాలయం సెంటర్లో కానీ కొరపాడు రోడ్లో కానీ చిన్న చిన్న గంపలు పెట్టుకొని పూలో పండ్లు అమ్ముకుంటూ ఉంటారు. 80 రూపాయలు కట్టాలంట. 80 రూపాయలు ఎక్కడ నాకు తెలిసి ఇన్ని రూపాయలు ఎక్కడ మన తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఇంత అమౌంట్ ఉండదు మున్సిపాలిటీకి చెల్లించే విధానంలో. ఇదంతా కూడా వరదరాజుల రెడ్డి కనుసన్నల్లో జరిగింది. మేము చెప్తా ఉన్నాం దీనికి ఈ గెజిట్ రూపకల్పనే తప్పు అంటున్నాం. ఎందువలన అంటే ఈ గెజిట్ తయారు చేసే విధానంలో మార్కెట్ వ్యాపారస్తులను, రైతులను, తోపుడు బండ్లను, ప్రజా సంఘాలను ఇట్లా అందరినీ పిలిచాలా. మేము ఈ విధంగా రేట్లు పెంచాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే తెలియజేయండి అని ఒక అర్జీ మూలపంలో కానీ తెలియజేయండి అని పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన పద్ధతి అది. మున్సిపాలిటీలో 2 నెలల ముందు నుంచి అడుగుతూ ఉన్నాం. మార్కెట్ సంబంధించినది కౌన్సిల్ తెమ్మని అడుగుతూ వస్తే అంటే కమిషనర్ గారు మా హయాంలో తేలే. మా హయాం 17వ తేదీకి అయిపోయిన తర్వాత కమిషనర్ గారు ఇది జేసీ పరిపాలనలో స్పెషల్ ఆఫీసర్ దగ్గర ఆమోదం తీసుకొచ్చుకున్నారు. ఈ గెజిట్టే తప్పు అంటున్నాం. గెజిట్ తయారు చేసే ముందరగా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా పేపర్కు. ఈ విధంగా మార్కెట్లో మేము గెజిట్ తయారు చేస్తూ ఉన్నాము, ఈ విధమైన రేట్లు మేము పెట్టదలుచుకున్నాము, మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత ఈ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఎవరైనా పోయి అబ్జెక్షన్ చెప్తే దాన్ని సవరించాల్సిన బాధ్యత జేసీ గారికి ఉంది, కమిషనర్కి లేదు. అదే మా కౌన్సిల్ ఉండింటే ఇంత రేటు పెంచేవాళ్ళం కాదు మేము. ఈ బర్డన్ అంతా ఎవరి మీద పడుతుంది? ఇంత రేటు రైతుల మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది. ప్రతి విషయంలో వరదరాజుల రెడ్డి గారు ఇట్లే చేస్తున్నాడు. ప్రజలంటే చిన్న చూపు, వ్యాపారస్తులంటే చిన్న చూపు. ఎంతసేపునే ఎట్టో కొట్ట ప్రజల వద్ద నుంచి లెక్కలు రావట్టాల అన్యాయంగా. నేను వరదరాజుల రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా, ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మీరు సూచించిన ఈ రేట్ల ప్రకారము ఏ ఒక్క మున్సిపాలిటీలో అయినా ఇంత రేటు ఉందేమో చెప్పగలుగుతావా, చూపించగలుగుతావా? నీకు ఛాలెంజ్ పెద్దయినా. మేము హిందూపురం తెచ్చినాము, కదిరి తెచ్చినాము, కడప తెచ్చినాము, ధర్మవరం తెచ్చినాము. మా దగ్గర గెజిట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని మున్సిపాలిటీల నుంచి గెజిట్లు తెప్పించినాం. అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈవెన్ కడప మనకంటే పెద్దది కార్పొరేషను 50 రూపాయలు ఉంది ఒక బండకు. 50 రూపాయలు. మనమెంత? 750 రూపాయలు. కడపలో మనకంటే పెద్ద మున్సిపాలిటీ కదా, మనకంటే కార్పొరేషన్ కదా, మనకంటే జనాభా ఎక్కువ కదా, మనకంటే వ్యాపారం కూడా కడపలో ఎక్కువ. అక్కడ లేనేది ఇక్కడ ఎందుకు పెట్టినావు? ఏ ఉద్దేశంతో పెడుతున్నావు నువ్వు? పాపం ఇదంతా జేసీ గారికి తెలియక ఆమె ఆమోదం తెలిపింది. మేడం, మీకు కూడా సన్వయంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, ఇటువంటి కమిషనరు ఏమేమో ఆమోదం కోసం మీ దగ్గరికి వస్తారు, ఒకసారికి బట్టు 10 సార్లు ఆలోచన చేసి దానిపైన పరిశీలించి మీరు ఆమోదం తెలపండి. లేకపోతే ఈయన మాత్రం
ప్రొద్దుటూరులో ఉండే ఫ్లాట్లు కానీ వరదరాజుల రెడ్డి చెప్తే ఫ్లాట్లు కూడా ఎవరికైనా రాపిచ్చేదానికి మీ దగ్గరికి ఆమోదానికి తీసుకొస్తాడు. మీరు చూడకుండా సంతకం పెడితే ఇదే విధంగా ఉంటుంది. రేపొద్దున దీనిపైన మేము సవరించకపోతే మాత్రం కోర్టుకు పోవాలని ఉండాం. దాంట్లో జేసీ మేడాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, కమిషనర్ను ఇన్వాల్వ్ చేస్తాం, కోర్టుకు పోయి దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు ఆ సైకిల్ స్టాండ్ గురించి ప్రస్తావించినారు. ఈరోజు మళ్ళీ పోయి వరదరాజుల రెడ్డికి ఏదో లెటర్ ఇచ్చినారంట. ప్రస్తావించింది వాస్తవం. ఈరోజు ఈ గెజిట్లో ఎక్కడైనా సరే మీరు ప్రస్తావించినాక మీ కూటమి నాయకుడు వరదరాజుల రెడ్డి గారు ఏమన్నా ఒక అక్షరం పొరపాటు ఏమన్నా ఉందా? యాజ్ ఇట్ ఈజ్ పోయిన సంవత్సరంలో ఎట్లా ఉందో అదే విధంగానే మళ్ళీ లెక్క రాబట్టుకోమని వరదరాజుల రెడ్డి ఆమోదం తెలిపినాడు. అంటే మీరు ఇచ్చిన ఆ అర్జీలకు కానీ మీరు ఇచ్చిన కమిషనర్ దగ్గరికి పోయి 3-4 సార్లు తిరిగి ప్రయాసపడిందంతా వేస్ట్. మీకు విలువ లేదు నాయనా బీజేపీ వాళ్ళకు. వరదరాజుల రెడ్డి ఏం చెప్తే అది. మీరు ఊరికే ఉండారు కూటమి ప్రభుత్వంలో ఉంటే మీరు చెప్పినారు కదా సైకిల్ స్టాండ్ డబ్బులు తీసేయాలని. ఆల్రెడీ మళ్ళీ సైకిల్ స్టాండ్ డబ్బు ఉంది, దీంతో ఉంది, ఈ గెజిట్లో ఉంది.